హాయ్ ఫ్రెండ్స్, రెండో వంట అయితే ఇది బంగాళదుంప వేపుడు అనమాట. ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని ముందే ఒక కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకున్నానండి. ఆల్రెడీ 80% అయితే ఉడికిపోయింది. మిగతా 100% 20% ఫ్రైలో వేగిపోతుందని. కానీ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. మీరు వేసుకోవాలనుకుంటే కసూరి మేతి వేసుకొని, లేకపోతే లేదు. అయితే ముందుగా కొంచెం నూనె వేసుకొని అందులో కొంచెం ఫస్ట్ ఎండుమిరగాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసిన తర్వాత తగినన్ని ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని దాన్ని అయితే కొంచెం ఫ్రై చేసేసుకొని మిగతా పోపులన్నీ వేసేసుకున్నానండి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత వెల్లుల్లిపాయలు, కారం దంచాను కదండి, అవి అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఏమో ఉడికించిన బంగాళదుంపలు వేసేసి తగినంత ఉప్పు, ఎక్కువైతే వేయొద్దండి. అలా తక్కువ వేసుకుంటే బంగాళదుంపలు ఫ్రై బాగుంటుంది అనమాట. కొంచెం ఉప్పుగా ఉంటే బాగోదు కదా, అందువల్ల ఆల్రెడీ 80% ఉడికిపోయింది కాబట్టి నా 20% ఇందులో అయితే వేపేస్తున్నానండి. కూర అయితే అద్భుతంగా ఉంది. ముక్క ఎక్కడ విడకుండా ముక్కలాగే ఉందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు చాక్తో చూపిస్తాను చూడండి, మీకు కట్ చేసి అదిగోనండి. చక్కగా ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. అంత బాగా ఉంది. ఇది ఆలు 65 అన్నా నమ్మేస్తారనమాట, అంత బాగుందనమాట. ఫ్రై అయితే ఎక్సలెంట్గా ఉంది. మా వారికి, మా అబ్బాయికి, నాకు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మొత్తం మధ్యాహ్నానికే సగం అయితే అయిపించేసామండి. అంత పర్ఫెక్ట్గా ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ పెట్టండి, లేదంటే ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టండి. అయితే అన్నంతో తింటానని చెప్పాను కదా. నెక్స్ట్ ఇదిగోనండి, అన్నం కలుపుకొని ఆ కూర, చిక్కుడుకాయ కూర, ఈ కూర రెండు అయితే కలిపి తింటున్నాము మా వారు, నేను కూడా లంచ్. అది చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. మీకు ఎలా ఉన్నదన్నది కామెంట్ పెట్టండి. మీకు నచ్చగానే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. లైక్ అయితే వేసుకోండి. వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా నాకు. బాయ్ బాయ్.